శ్రీకాకుళం జిల్లాలో కింజరపు అచ్చెన్నాయుడు రాఘోలులో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో బస్సులో ప్రయాణం చేసి వారి సమస్యలు సంక్షేమ పరిస్థితులను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్తో కలిసి జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులందరికీ ప్రత్యేక పాస్ జారీ చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం, జిల్లాలోని అన్ని బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వంటి పనులను అందుబాటులోకి ఉంచినట్లుగా తెలిపారు. దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే సమాజంలో ఉన్నటువంటి అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు పింఛన్ విషయానికి వస్తే 200 రూపాయలు పింఛన్ వికలాంగులకు ఉండేది. ఆ 200 రూపాయల పింఛన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 మాసాలు పూర్తయింది. ఏ ప్రభుత్వం అయినా సరే అన్ని డివిజన్స్ చేసినటువంటి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే ఇక్కడ వస్తున్నారు